విమానాలు రావు, ప్రయాణికులు ఉండరు. కానీ దేశంలోని నెంబర్ 1 కస్టమర్ సాటిస్ఫాక్షన్ పొందిన ఎయిర్పోర్ట్ ఏదో తెలుసా? మధ్యప్రదేశ్లోని ఖజురహో ఎయిర్పోర్ట్. ఈ నెలలో ఒక్క ఫ్లైట్ కూడా ఇక్కడ నుండి నడవలేదు. ఆగస్టులో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఉన్న 2 విమాన సర్వీసులను నిలిపేశారు. కానీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఫ్లైట్లు నడవని, ప్రయాణికులు లేని ఎయిర్పోర్ట్ ఫస్ట్ ప్లేస్లో ఎలా ఉంది అంటే అసలు జనమే లేరు కాబట్టి కంప్లైంట్ చేసే వాళ్ళు ఉండరు, అందుకే నెంబర్ 1 అయిందా? ఖజురహో ఒక్కటే కాదు, యూపీలో చాలా హడావుడి చేసి కట్టిన అనేక ఎయిర్పోర్టు పరిస్థితి ఇదే. వేల కోట్ల ప్రజాధనంతో కుషీనగర్, ఆజంగఢ్, చిత్రకూట్, అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి లాంటి చోట్ల ఎయిర్పోర్ట్లు కట్టారు. వాటి పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు జరిగాయి కానీ ఇక్కడ ఒక్క విమానం ల్యాండ్ అవ్వదు, ఒక్కటి టేకాఫ్ తీసుకోదు. ఉడాన్ పథకం కింద చిన్న పట్టణాలకి ఏవియేషన్ కనెక్టివిటీ ఇస్తామని చెప్పారు. ఆ రన్వేలు మాత్రం విమానాలు లేక వెలవెలబోతున్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే మన దేశానికి అవసరమైంది ఏంటి? ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేనికి ఇస్తున్నారు? ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వస్తువులు ఉండవు, ఉపాధ్యాయులు లేక పిల్లల చదువులు ఆగమవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు, అవసరమైన మందులు ఉండవు, డాక్టర్లు సిబ్బంది ఉండరు. జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. గత 12 ఏళ్లలో బడ్జెట్లో విద్యారంగం వాటా 4.6% నుంచి 2.5% పడిపోయింది. దీన్ని 6% పెంచాలని సిఫారసులు ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజారోగ్యానికి సంబంధించిన బడ్జెట్ 12 ఏళ్లలో ఒక్క ఏడాది కూడా 2% మించలేదు. దీన్ని 5% పెంచాలని సిఫారసులు ఉన్నాయి, కానీ దీన్ని పట్టించుకోలేదు. విమానాశ్రయాలు మాత్రం ఈ 12 ఏళ్లలో 74 నుండి 165కు పెంచారు. ఇవి కాకుండా ప్రతిపాదనల నుండి నిర్మాణం వరకు వివిధ దశల్లో ఉన్న ఏర్పాట్లు చాలానే ఉన్నాయి. విద్యా, వైద్య రంగాల కోసం నిధులు లేవని చెప్పే ప్రభుత్వాలు అసలు అవసరమే లేని చోట, ప్రయాణికులే రాని చోట ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి మాత్రం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎలా కేటాయిస్తున్నాయి? చదువు, ఆరోగ్యం ప్రాథమిక మానవ అవసరాలు కదా. వాటికంటే ఈ పై మెరుగు ప్రాజెక్టులు ఎలా ముఖ్యమయ్యాయి? ప్రయాణికులు లేకున్నా వేల కోట్ల ఖర్చు పెట్టి ఈ ఎయిర్పోర్ట్లను ఎందుకు కడుతున్నారు? ఇక్కడే ఒక మతలబు ఉంది. ఒక ప్రాంతంలో కొత్త ఎయిర్పోర్ట్ వస్తుందని ప్రకటించగానే ఆ చుట్టుపక్కల భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. ముందే తక్కువ ధర కొనుగోలు చేసిన బడా నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని వెంచర్లుగా మార్చి 100 కోట్ల లాభాలు గడిస్తారు. సివిల్ వర్క్స్, రన్వేలు, టెర్మినల్ బిల్డింగ్ల నిర్మాణం పేరుతో బడా కన్స్ట్రక్షన్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు లభిస్తాయి. నిర్మాణం పూర్తయ్యాక ఫ్లైట్స్ నడిచినా నడవకపోయినా కాంట్రాక్టర్ రావాల్సినటువంటి డబ్బులు ముందే జమ అయిపోతాయి. కానీ చివరికి ఫ్లైట్ ఎక్కేవాళ్ళు లేక విమాన సంస్థలు ఫ్లైట్లను రద్దు చేసుకుంటే ఆ ఎయిర్పోర్ట్ల నిర్వహణ సిబ్బంది జీతాల కోసం మాత్రం ఏటా జనం పన్ను వృధాగా ఖర్చు చేస్తారు. ఇదే ఇక్కడ జరుగుతోంది. దేశానికి మౌలిక వస్తువులు అవసరమే, కానీ అది ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యాలు నిర్లక్ష్యం చేసి కాదు. ప్రజలకు ఏది అవసరమో అది చేయాలి. నిధుల కొరతతో బడులు, ఆసుపత్రులు మూతబడుతుంటే ప్రయాణికులు రాని ఎయిర్పోర్ట్ల నిర్మాణం ప్రజాధనాన్ని బూడిదలో పోయటమే అవుతుంది.